రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? లాండ్ ఆర్డర్ ఎట్టుందనేది పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. కేవలం హింసాత్మక చర్యలు చేయడం కోసం, ప్రజల్ని భయపెట్టడం కోసం ఏదైతే బ్రిటిష్ రోలు పాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పినది మొదట్లోనే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు యువగళం పేరుతోటి ఏం చెప్పాడు, నేను రెడ్ బుక్ రాస్తున్నాను, రెడ్ బుక్ రాస్తూ ఎవరైతే బలంగా నిలబడతారో, ఎవరైతే ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పడితే వాళ్ళకి నేను భవిష్యత్తులో పదవి ఇస్తానని చెప్పి ఆ విధంగా ఇసుకుంటూ వచ్చారు. ఎవరండి ఎంఎస్ రాజు? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తిట్టోళ్ళకి పదవులు ఇచ్చింది. అదేవిధంగా మొత్తం తీయండి చైర్మన్ మొత్తం తీయండి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేశారో వాళ్ళకి ఈరోజు పిలిచి పెద్ద పెట్టేస్తున్నారు. వాళ్ళు చెప్పున్నారు, వాళ్ళే చెప్పున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి. లోకేష్ గారు చెప్పారు కదా, రెడ్ బుక్ చాప్టర్ 1 అయిపోయింది, రాజారెడ్డి రాజ్యాంగం చెప్పారు. నిజం కదా? ఏమండి చెప్పండి. ఈ రాష్ట్రంలో చెప్పి నారా లోకేష్ గారు విమర్శించాడు గతంలో. ఈ రాష్ట్రంలో స్కీములు అంటే స్కామ్ చేసే పరిస్థితుల నుంచి పేదవాడికి సంక్షేమ పేరు ఇచ్చే ప్రతి పైసాని వాడి గడప దగ్గరికి వెళ్ళాలి, మధ్యలో ఎవరు దళారులు ఉండకూడదు. అదేవిధంగా గ్రామంలో బట్టి పెత్తందరుల ప్రమేయం చెప్పేసి గ్రామ సచివాలయం పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రజా సంక్షేమాన్ని డీబీటీ రూపంలో దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా పేదవాడికి ఖాతాలో పడే విధంగా చేసినటువంటి ఒక నూతన విధానానికి ఈరోజు ఇచ్చింది అది రాజారెడ్డి రాజ్యాంగమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాధికారుల భాగస్వామ్యం కల్పెట్టారు అది తప్ప? అదేవిధంగా ఈరోజు నామినేట్ పోస్టుల్లో మీ జనగా ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక యానాది ఉన్నాడు, ఒక మంగళ ఉన్నాడు, ఒక మాల ఉన్నాడు, మాది కూడా చెప్పండి. ఎమ్మెల్యే తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారు? పెద్ద కులస్తులు ఉండేవాడు. ఈరోజు ఏంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు కావచ్చు, పేరుకే వాళ్ళకి పదవులు అధికారాలంతా రెడ్డిల దగ్గరే ఉన్నాయని చెప్పి ప్రధానమైన ఆరోపణ గత 5 సంవత్సరాల్లో. పేరుకే ఎస్సీ ఎస్టీ బీసీ, కానీ అధికారాలన్నీ కూడా రెడ్డి ఒక సామాజిక వర్గం దగ్గరే ఉన్నాయి. వీళ్ళంతా వాళ్ళ చేతిలో ఒక తొత్తులాగా ఉన్నారు తప్ప అధికారం వారి దగ్గర లేదనేది ప్రధాన ఆరోపణ. కేవలం మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ కొన్నారు, కేవలం ఇది కావాలని చెప్పేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపేట వేస్తున్న నేపథ్యంలోనే ఒక బురద పోసారు తప్ప. తీముని అడుగుతా ఉన్నాను, 5 మంత్రి పదవులు ఇచ్చారండి క్యాబినెట్లో, రాష్ట్ర స్థాయిలో 5 ఇచ్చారు. 2 మాదిగలు 3 మాల్లో. ఈరోజు చెప్పండి ఎంతమంది క్యాబినెట్లో? 2 ఉన్నారు, ఒక మాల ఒక దిష్టి బొమ్మలాగా. ఈరోజు నామినేట్ పోస్టులు ఇచ్చారు చైర్మన్లు. లెక్కలు తీయండి, మీరు 6 ఇచ్చారు చైర్మన్లు మాలా మాదిగలకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూడండి, మొత్తం దాదాపు గత ప్రభుత్వంలో 15 మంది ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా బీసీలు 50 కార్పు చెప్పుకుంటూ పోతుంటే ముందు రాజకీయ ప్రాధాన్యత ఏదైతే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మాట ఒక నినాదం ఉండేది, రాజ్యాధికారులు భాగస్వాములు కావాలని చెప్పి. అలాంటిది ఎక్కడా కూడా నెత్తురు చెందకుండా, ఎక్కడ కూడా ఆందోళన చేయకుండా ఈరోజు రాజ్యాధికారులు భాగస్వామ్యం చేశాడు. అదేవిధంగా మహిళలకు మాట అంటారు, మీరు ఇచ్చిన కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లో నిధులు లేవు, అలంకారప్రాయం పదవులు తప్ప దానిలో నిధులు లేవు అనేది ప్రధాన ఆరోపణ. ఒకటండి, అందులో వాస్తవం చెప్పేదండి. ఏదైనా కార్పొరేషన్ అనేటువంటిది ఆ సామాజిక వర్గానికి, ఆ సామాజిక వర్గ రిప్రజెంటేటివ్గా కేర్ ఆఫ్ అడ్రస్గా కార్పొరేషన్ ఉన్నప్పుడు, కార్పొరేషన్కి వచ్చేటప్పటికి ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ఎకనామికల్ సపోర్ట్ అనేటువంటిది రకరకాల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ ఉన్న పేదలకు ఏం చేసింది, ఇల్లు వేసుకోవడానికి బొంగులు ఇచ్చింది, తాటాకి ఇచ్చింది. ఆ తర్వాత రామారావు గారు వచ్చారు, శాశ్వత గృహాలు అని చెప్పేసి. అంటే ఒక విధాలు తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ చెప్పారు. అదే చంద్రబాబు 2018-19 వరకు ఉన్నాడు కదా, మరి ఎందుకు అమలు చేయలేకపోయాడు? అంటే ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చేసే క్రమంలో రకరకాల విధాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే దాదాపు ఈ రాష్ట్రం పేదవాళ్ళకి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి సంక్షేమ పథకాలు ఎక్కడైనా సరే పాయస అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు 2014 ఏం చెప్పాడు, రైతు రుణమాఫీ అన్నాడు, డాక్టర్ రూపాయలు రద్దు అన్నాడు, మీ బ్యాంకులో ఉన్నటువంటి మీ బంగారు పుస్తులు మొత్తం బయటేస్తాను చేశాడు, చేయలేదు కదా. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా పోతే మా ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ రూపాయలు మొత్తం రద్దు చేశారు. అదే చెప్పుకుంటూ చాలా చేసుకుంటూ వచ్చారు. అందువల్ల ఏంటంటే సామాజికంగా అట్టడుగున్నటువంటి వర్గాలకి సంక్షేమంలో దళారుల ప్రమేయం లేకుండా, గత ప్రభుత్వంలో స్కీములు అంటే స్కామ్ చేసే పరిస్థితి లేకుండా వాళ్ళు మొత్తం చేశారు. నీరు చెట్టు పేరుతో డబ్బులు మొత్తం కోట్లు మిగుల్చుకున్నారు. చెరువు దవ్వుతారు, 2 గంటల పని చేస్తారు, 10 గంటల పని బిల్లు మార్చుకుంటారు. ఎక్కడైనా చెప్పండి ఈరోజు సంక్షేమం పేరుతోటి పేద ప్రజల సంక్షేమాన్ని చూపించి దోచుకోవటం తెలిసిపట్టి కార్యకర్తల విధానం. పంచాయతీరాజ్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యం చేసింది, కోట్లాది రూపాయలు దోచుకుంది అనేది ప్రధానమైన ఆరోపణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్తారు, పంచాయతీరాజ్ వ్యవస్థని నేను గాడిని పెడుతున్నాను, ప్రతి వ్యవస్థలో కూడా మొత్తం నాశనం చేశారు, పథకాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు, నిధులు తరలించారు, దోపిడీ చేశారు, ప్రజలకు పంచలేదు. ఓకే, ఇది మొత్తం ఒక ట్రాక్కి తీసుకొస్తున్నాము. నేను ఏదైతే నిర్వహిస్తున్నానో శాఖల్లో ఆ శాఖలన్నింటినీ కూడా పూర్తిగా దోపిడీ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. త్వరలోనే దీని మీద దోషులు ఎవరుతున్న వారి మీద యాక్షన్ తీసుకుంటాము, సిబిఐకి విచారణ ఆదేశిస్తామని చెప్పంటారు. ఏం చెప్తారు? నేను ఒకటి చెబుతానండి, 2019-24 ముందు
19 తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి వెళ్తే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఒక గ్రామ సచివాలయం కనపడతా ఉండేది, ల్యాండ్ మార్క్ లాగా ఒక రైతు భరోసా కేంద్రం కనపడతా ఉండేది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడతా ఉండేది. ఏమి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఒకటి కనపడింది కేర్ ఆఫ్ అడ్రస్గా. ఈరోజు చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయిన దానికి ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి డయారా కేసులు వచ్చి చాలామంది డయారా తోటి చచ్చిపోతున్న విషయం నువ్వు గమనించలేదు. నువ్వేం చెప్పావు, గ్రామాలకు ఉన్నటువంటి స్వరూపాన్ని మొత్తం మార్చేసి దాని పంచాయతీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసి చెప్పినప్పుడు నువ్వు నేను మొత్తం స్ట్రీమ్లో చేస్తున్నటువంటి మనిషి ఈరోజు ఏం చెప్పారు, ఈరోజు చేస్తున్నాడు వాస్తవం ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి. నేను ఈరోజే వస్తూ ఉంటే ఒక గ్రామ సర్పంచ్ నాకు ఫోన్ చేశాడు, మార్టూరు మండలం మార్టూరు ద్రోణాలకు సంబంధించినటువంటి అన్న పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి మొత్తం ఈ ఏదైతే కరెంటు బిల్లు ఉండేయో పంచాయతీల కరెంటు బిల్లు మొత్తం రద్దు చేస్తూ ఉన్నాడు, కానీ అట్టు అబద్ధం, ఈరోజు మేము బిల్లు కట్టాల్సి వచ్చింది, మాకు ఒత్తులు వస్తామండి. ఆయన అట్టే చదువుతూ ఉంటాడు, మాకు మాత్రం ఏదైతే ఆర్డర్స్ రాకముందు వరకు మేము కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని ముక్కుపిండి వసూలు చేశారని చెప్పి చదువుతాడు. గ్రౌండ్ రేట్లో చూడండి, ఏదైతే పంచాయతీల యొక్క దాన్ని కాపాడటం కోసం, పంచాయతీల ఖచ్చితంగా కాపాడటం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ యొక్క పరిపాలన వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసి పేదవాడికి సంక్షేమం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు కంటే గత ప్రభుత్వాలకు అంతకంటే భిన్నంగా లేదు. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్కి ఎటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి దాదాపు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గడపడ మన ప్రభుత్వంలో కూడా ప్రతి పంచాయతీకి సచివాలయానికి 7 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఆర్బీకే కావచ్చు, ఈ రోజు మొత్తం చూసుకుంటే ఒక డెవలప్మెంట్ స్ట్రక్చర్ పంచాయతీని నిర్వీర్యం చేశారు. అధికారాలు లేవు, నిధులు లేవు. నేను అంటుంది అదే, ఏం చేసి నిధులు తరలించారు అనేది ప్రధాన ఆరోపణ. పంచాయతీలు అనేటువంటిది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక పెత్తందారి స్వభావానికి దాన్ని పవర్ సెంటర్గా మార్చుకునే పరిస్థితుల నుంచి, ఆ పవర్ సెంటర్లో నుంచి కొంతమంది చేతుల్లో పవర్ సెంటర్లో నుంచి పంచాయతీలు అంటే ప్రజలకు సర్వీస్ చేయడం దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో చూడండి మీరు సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా పరిపాలనని ఈరోజు అయితే మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్యం అని చెప్పింది, ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టి చేసింది. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కేంద్రంతో ఈరోజు మొత్తం కూడా వాళ్ళకి విత్తనాల సేకరణ కానించి విత్తనాలు మళ్ళీ పంట అమ్మేవరకు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొత్తం కూడా ఒక స్ట్రీమ్లో చేస్తూ ఉంటే ఈరోజు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొలాప్స్ చేయడం వల్ల ఇటీవల కాలంలో బుడమేరు వరద వచ్చినప్పుడు ముంపు ప్రాంతం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వేలాది ఎకరాల పంట నష్టపోయినటువంటి ఏలూరు లాంటి కాలువల కింద మునిగిపోయినటువంటి నష్టపోయడానికి లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేకపోవటం వల్ల, క్రాపు ఏదైతే సర్వే చేయటంలో ఫెయిల్ అయిపోవడం. కారణం ఏం తెలుసా, గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ కూడా రైతులు మొత్తం సుభిక్షంగా ఉన్నారు. వ్యవసాయం అంటే పండుగటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వం చూసాం. ఈరోజు చూడండి, రైతు కళలో చూడండి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ఇతరులందరికి రైతులు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఎరువులు మొత్తం ఇబ్బంది లేకుండా ఉన్నారు. అసలు గ్రామంలో ఖరీఫ్ రబీ వచ్చేసింది, ఇంతమటికి ఖరీఫ్లో క్రాపు ఇన్సూరెన్స్ స్టార్ట్ కాలేదు, చాలా ఉన్నాయి. నువ్వు అన్నటువంటి రైతుకి ఏదైతే అన్నదాత అని చెప్పేసి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తున్నాడు, 20,000 రూపాయలు నువ్వు బడ్జెట్లో ఎంత పెట్టావు, 1,000 కోట్లు పెట్టావు, 1,000 కోట్లు ఏమూలకా బ్రో.